ఈరోజు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకొని మరి మనకి ఏప్రిల్ నెల నిజంగా చెప్పాలంటే మన దళిత జాతికంత పెద్ద పండుగ. ఈ నెల 5వ తేదీన డాక్టర్ బాబు జగజీవన్ రావు జయంతి. మరి అలాగే ఈరోజు మన బాబాసాహెబ్ గారి జయంతి. మరి ఈ నెల 30వ తేదీన 11వ శతాబ్దంలోనే ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి చిన్న వయసులోనే ఈ అంటరానితనాన్ని వ్యతిరేకించి ఇల్లు వదిలి బయటికి వెళ్ళి సమాజం అంతా తిరిగి మరి ఈ సమాజంలో ఈ భారతదేశం మొత్తం మీద కూడా కుల వ్యవస్థ చాలా ఉందని చెప్పి మరి ఆ రోజు నుండి ఆయన సమానత్వం కోసం సమాజం కోసం పాటుపడినటువంటి బసవేశ్వర స్వామి గారు కూడా ఈ నెల 30న జయంతి ఉన్నది. ఈ ముగ్గురు కూడా మన దళిత జాతి కోసం అన్ని విషయాల్లో పనిచేస్తూ అణగారిన వర్గాలను కూడా ఉన్నత స్థాయిలో చూడాలని చెప్పి ఆ రోజుల్లో 11వ శతాబ్దంలోనే బసవేశ్వర గారు అల్లయ్య గారిని చేరదీసి దళిత వార్డుకు వెళ్ళి ఆయనకి బోధించి ఆయన కూడా ఒక మహోన్నత వ్యక్తిగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి బసవేశ్వర స్వామి గారు. అలాగే ఆ రోజులోనే కులాంతర వివాహం జరిపినటువంటి మహానీయుడు ఆయన. ఈ ముగ్గురు జయంతి ఈ నెలలో రావడం మనం నిజంగా అదృష్టం చేసుకున్నటువంటి అని చెప్పి నేను భావిస్తూ మన బాబాసాహెబ్ గారి ఈరోజు మన భారతదేశమే కాదు ఐక్యరాజ్య సమితిలో కూడా బాబాసాహెబ్ గారు జయంతిని జరుపుకుంటున్నారంటే అది మనం ఎంతో భారతీయులుగా గర్వించదగ్గ విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మన ముందు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఇక్కడి నుండి బాబు జగజీవన్ రావు సర్కిల్ నుండి మరి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ ఆయనకు పూలార్పణ చేయాల్సిందిగా కోరుతూ ఈ యొక్క ర్యాలీని మరి ఈ కేక్ను కూడా ఈ బాలలు అందరూ కూడా పంచుతూ అలాగే ఈరోజు మనం అంతా కూడా ఈ యొక్క ఏర్పాటును ఎంతో ఓరిముగా పత్రికా విలేకరులు అలాగే పోలీస్ యంత్రాంగం కూడా సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి దళిత యువజన అంబేద్కర్ యువజన సంఘం నాయకులు భవానీ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.